హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో కంది గింజల మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? కంది గింజల మసాలా కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 4 లవంగాలు వేసుకోవాలి. అలాగే చిటికెడు చెక్క పౌడర్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ అల్లం ముక్క, చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి, కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి. పాత్రలోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కంది గింజలు వేసుకోవాలండి. అలాగే కంది గింజల్లోకి ముందుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కంది గింజల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కంది గింజల్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు, మీరు తినగలిగినంత కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు మసాలాలన్నీ కలిసేట్టు కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్లు వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. కంది గింజల్ని 30 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి. మీకు ఈ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే కుక్కర్లో పెట్టుకొని అయినా 1 విజిల్ వేపించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కంది గింజలు ఉడికాయో లేదో చూద్దామండి. కంది గింజలు అయితే పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకోవాలి. పోపు గిన్నెలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. పోపుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపుని కర్రీలోకి వేసుకుందామండి. కర్రీని బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, నా స్టైల్లో కంది గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కంది గింజల మసాలా కర్రీ రాగి సంగటిలోకి తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.